హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి ఈవెంట్కి రాబోతున్నారు. సో రామ్ చరణ్ గారు బ్లాక్ బస్టర్ ట్రైలర్ రెస్పాన్స్ తర్వాత ఆయన ముంబై వెళ్ళడం జరిగింది. బిగ్ బాస్లో సల్మాన్ ఖాన్ గారు హోస్ట్ చేసినటువంటి షోకి. సో హిందీలో ఆ రేంజ్లో ప్రమోషన్స్కి సిద్ధమైపోయారు టీం అంతా కూడా. సో అటు శంకర్ గారు, అటు రామ్ చరణ్ గారు, ఇటు దిల్ రాజు గారు ముగ్గురు కలిసి వెళ్తారా, లేకపోతే ఒక్క రామ్ చరణ్ గారు మాత్రమే వెళ్తారనేది చూడాలి. సో మనకి ఎయిర్పోర్ట్ విజువల్స్ వచ్చినాయి. హైదరాబాద్ నుంచి ముంబై దిగారు రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారు అయితే వెళ్తున్నారు. బిగ్ బాస్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 18 సీజన్ నడుస్తుంది అక్కడ హిందీలో. సో సల్మాన్ ఖాన్ గారికి రామ్ చరణ్ గారికి ఎంత మంచి బాండింగ్ ఉందనేది మనం ఆర్ఆర్ఆర్ ఈవెంట్లో కావచ్చు, లేకపోతే గతంలో సల్మాన్ భాయ్ సినిమాలు కావచ్చు, దవంగ్ 3 లాంటి ఈవెంట్లకు కూడా ఆయన హాజరయ్యారు హైదరాబాద్లో రామ్ చరణ్ గారు. సో వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. గాడ్ ఫాదర్లో గెస్ట్ రోల్ యాక్ట్ చేశారు. సో మెగాకి సల్మాన్ ఖాన్ గారికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు ప్రమోషన్స్లో భాగంగా వెళ్తున్నారు, అటు ముంబైకి వెళ్తున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ రేపు జరగబోతుంది రాజమండ్రిలో. అతి భారీ ఈవెంట్. ఎంత పెద్ద ఈవెంట్ అంటే హిస్టారికల్ ఈవెంట్. ఆ ఈవెంట్కి ఒక 40 ఎకరాల వరకు ఆ ల్యాండ్ తీసుకున్నారట. చాలా పకడ్బందీగా పోలీసు వారి సహాయంతో అభిమానులకి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. మరి గతంలో మనం చూసాము పుష్ప 2 తాలూకు అల్లు అర్జున్ గారి ఈవెంట్, అంటే ప్రీమియర్ షోకి వెళ్ళిన తర్వాత సంజయ్ థియేటర్ ఇష్యూ. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు చాలా ప్రికాషన్స్ తీసుకొని 40 ఎకరాల ల్యాండ్లో అక్షరాల 5 లక్షల మంది అభిమానుల సమక్షంలో ఒక హిస్టారికల్ ఈవెంట్ జరగబోతుంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఐఏఎస్ రామ్ నందన్ ఒకే స్టేజ్ మీద చూస్తే మెగా ఫ్యాన్స్ అందరికీ పోనకాలే. సో రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ, గోదావరి జిల్లా వాళ్ళు కానీ, విజయవాడకి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మొత్తం రాజమండ్రిలోనే ఉంటారు. సో నెక్స్ట్ లెవెల్ ఈవెంట్, ఐ ఫీస్ట్. అసలు అంతమందిని అంత పెద్ద ఈవెంట్లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఐ ఫీస్ట్ అసలు కన్నుల విందుగా ఉంటుంది. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈవెంట్ అది. సో నిజంగా ఆంధ్రాలో రాజమండ్రిలో పెట్టడం అనేది, అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హోదాలో వచ్చిన తర్వాత, పవర్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ జరగడం అనేది నిజంగా మెగా ఫ్యాన్స్కి 2024 ఒక గుర్తుండిపోయేటువంటి ఒక ఇయర్గా మిగిలింది. ఇప్పుడు 2025 స్టార్టింగ్లోనే ఒక గుర్తుండిపోయేటువంటి ఇయర్గా మారిపోతుంది. సో రేపు అనగా 4వ తారీఖు రాజమండ్రిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన చీఫ్ గెస్ట్గా శంకర్ గారి గురించి ఆయన ఏం మాట్లాడతారా, ఎందుకంటే శంకర్ గారు గ్రేట్ డైరెక్టర్ కాబట్టి నిన్న మన రాజమౌళి గారు కూడా చాలా మంచిగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈవెంట్ అనేది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో గెట్ రెడీ ఫర్ ద మెగా పవర్ ఈవెంట్ ఇన్ రాజమండ్రి.